రాబిన్హుడ్ ట్రైలర్ అనాలిసిస్ ప్రెడిక్షన్స్ వీడియో. అసలు ఇంటర్నెట్లో చూస్తే అందరూ బాగానే ఉంది, హిట్ ఛాన్సెస్ ఉందని చెప్తున్నారు. నాకెందుకు కొంచెం అంత అనిపించలేదు. హిట్ ఛాన్సెస్ ఉంది, మాట్లాడదాం. హలో గైస్, వెల్కమ్ టు పిల్లవాచ్ డిస్కషన్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఏప్రిల్ 10th వస్తుంది. మనకి ఇంకా 100 సబ్స్క్రైబర్స్ లేవు. సో ఇంకా 95 కావాలి. ఇంకా ట్విట్టర్ @ పిల్లవాచ్ డిస్కషన్స్, అక్కడ కూడా ఫాలో చేయండి. సో కొన్ని హౌస్ కీపింగ్ ఐటమ్స్. ఎమర్జెన్సీ నెట్ఫ్లిక్స్ ఒక మూవీ, అది ఇందిరాగాంధీ గారు ఒక స్టోరీ. సో ఐ రియల్లీ రికమెండ్ మీరు ఈ సినిమా చూడండి. సో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అంటే ఇంటర్నెట్లో చూస్తున్నాం కదా, అంత బజ్ లేదు ఈ సినిమాకి. సో అందుకే కొంచెం ప్రమోట్ చేస్తున్నా. నాకు చాలా బాగా నచ్చిన సినిమా. అసలు ఆమె స్టోరీ, ఆమె పొలిటికల్ అప్స్ అండ్ డౌన్స్ చాలా బాగా తీశారు. నాకు నచ్చింది. టకటక అయిపోయింది. సో కొంచెం లాగ్ ఉంది సెకండ్ హాఫ్లో, కానీ ఫస్ట్ హాఫ్ అసలు కేజీఎఫ్ మాది నాకు తీశారు. మెయిన్గా ఎలివేషన్ సీన్స్. సో బాగానే ఉంది. ఐ రికమెండ్ యూ గో వాచ్ ఇట్. ఇంకా నెక్స్ట్ ట్రైలర్ దగ్గర వస్తే, నాకు చూసినప్పుడు అంత అసలు స్టోరీ అర్థం అవ్వలేదు. అసలు ఎక్కడికి వెళ్తుంది, ఏమవుతుంది తెలీదు. ఒక క్విక్ ఎగ్జాంపుల్ ఇస్తా. నేను కొంచెం స్మార్ట్ అని అనుకుంటా, మనకు కొంచెం ఇంటెలిజెన్స్ ఉంది. ఎందుకంటే హిట్ టు సినిమా అసలు చూసినప్పుడు ట్రైలర్ నాకు ముందే తెలుసు సుహాస్ గారే వెళ్ళి ఆ మైండ్ సెట్తోని ఎలా సినిమాకి అది కరెక్ట్ అయింది. సో అప్పటి నుంచి మనం కొంచెం స్మార్టే పిచ్చి సినిమాలు. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు నాకు అసలు అర్థం కాలేదు ఏం స్టోరీ. ఏమో మళ్ళీ అంత బుర్ర లేదని ఇప్పుడే అనిపిస్తుంది. సో బిగినింగ్లో నితిన్ గారు చూపిస్తారు. ఆయన ఒక రాబర్ క్లియర్గా చూపించారు. సో నా మైండ్ స్టేట్గా అసలు కిక్ రవితేజ సినిమాలా అనిపించింది. అసలు క్యాన్సర్ ఇది అది ఐ ఫిగర్ ఇట్ అవుట్ అనుకున్నా. అర్థమైంది. వాళ్ళ నాన్నను చంపేశావు. నేనా ఆకర్ష కొద్దీ వాడిని ఆస్తంతా లాక్కుని మా బామ్మర్ది గారికి అమ్మేశాడు. ఈ పెళ్లి జరిగితే గానీ ఆ పేపర్స్ నీ చేతికి రావు, అంతేగా. కానీ అసలు మళ్ళీ అది ఆ ఫస్ట్ 40 seconds ఉంటుంది నితిన్ గారు ఒక రాబర్ లాగా, కానీ ఆ తర్వాత మళ్ళీ అలాగా చూపించరు. అసలు ఆ రాబర్ సీక్వెన్స్ తర్వాత మన శ్రీలీల గారు వస్తారు. సో అప్పుడు కొంచెం యూజువల్గా కామెడీ లవ్ ట్రాక్ ఉంటుంది అని చూపించారు. ఆ కామెడీ బాగానే ఉందని ఫీలింగ్ వస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకా వెన్నెల కిషోర్ గారు. సో ఐ హోప్ కామెడీ వాళ్ళతో వర్క్ అవుతుంది. ఎందుకంటే నా ఫీలింగ్ ఏంటంటే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం ఫిల్లర్ అసలు మొత్తం కామెడీ, యూజువల్ లవ్ ట్రాక్, 3 సాంగ్లు అదే అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ ఇస్ వన్ అసలైన ఎందుకు చెప్పానంటే, అసలు సెకండ్ హాఫ్ ఆఫ్ ద ట్రైలర్ అక్కడే అసలు మన విలన్ ఎంట్రీ, మళ్ళీ వీడు బంగారమ్మ జయమో చెప్తారు, మళ్ళీ ఇండియాలో తీశారు సెకండ్ హాఫ్. సో నాకెందుకో ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ ఫారెన్ లొకేషన్లో, సెకండ్ హాఫ్ కొంచెం మన హీరోస్ అందరూ ఇండియాకి వెళ్తారు. సో అదే కొంచెం అనిపిస్తుంది. సో ఓవరాల్ నాకు కొంచెం న్యూట్రల్ స్టేట్లో ఉన్న ఈ సినిమాకి అంత గ్యారంటీ హిట్ లేదు, అంత గ్యారంటీ ఫ్లాప్ అని చెప్పలేను. ట్రైలర్ చూసినప్పుడు, ట్రైలర్ ముందు నేను కొంచెం నెగిటివ్ సైడ్లోనే ఉన్నా, కొంచెం ఫ్లాప్ అవుతుందిలే సినిమా. కానీ అసలు ట్రైలర్ తర్వాత ఏమో కొంచెం స్టఫ్ ఉంది, చెప్పాను కదా ఇంటర్లో స్టఫ్ ఉంది, కానీ అది ఎలా ప్రజెంట్ చేస్తారో అది డైరెక్టర్కే. సో చూడాలి. ఇంకా మన డేవిడ్ వార్నర్ గారు దగ్గర వస్తే ఏమో క్యామియో అంట. సో ఆ క్యామియో ఎంతసేపు మనకంత క్రికెట్ చూడము. సో క్రికెట్ ఫ్యాన్స్కి అది కొంచెం హ్యాపీనెస్ అనుకుంటా. సో దట్స్ ఇట్. సో ఓవరాల్ ఏమో చూడాలబ్బా, ఇది ఇంకా 3వ స్పాట్లోనే ఉంది. నాకెందుకో మ్యాడ్ 2 కొంచెం గెలుస్తుంది ఆడియన్సెస్లో అని ఫీలింగ్. సో ఆ ట్రైలర్ కూడా రేపు వస్తుంది, అది ప్రిడిక్షన్ వీడియో వస్తుంది. సో దట్స్ ఇట్ గైస్. చెప్తున్నా కదా, న్యూట్రల్లో ఉన్నాం. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఏప్రిల్ 10th వస్తుంది. సో 100 సబ్స్క్రైబర్స్ కావాలి. ఇంకా మర్చిపోయా, మనం ఒక రీసెంట్గా రెడిట్ కమ్యూనిటీ జాయిన్ అయ్యాం. సో అక్కడ దగ్గర వస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా దట్స్ ఇట్. సో follow me on Twitter @PillBudgetDiscussions. Like, share, subscribe. See you guys after Mad 2 trailer. Bye.